హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల అతి ముఖ్యమైన కీలక తాజా సమాచారం అయితే విడుదల. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ సర్వీస్‌లో దశాబ్దాల కాలం పాటు తమ రక్తాన్ని, చెమటను ధారపోసి రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతమైన జీవనం గడపాలని కోరుకునే పెన్షనర్ల జీవితాల్లో వయసు పెరిగే కొద్దీ సవాళ్లు కూడా పెరుగుతూ ఉంటాయి. పెన్షనర్లు తమ 70 ఏళ్ల వయసులోకి ప్రవేశించినప్పుడు శారీరక శక్తి తగ్గడమే కాకుండా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం, వైద్య ఖర్చులు విపరీతంగా పెరగడం వంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. అందుకే వారి ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని అదనపు పెన్షన్ అందించాలనే కీలక నిర్ణయం అయితే తీసుకోబడింది. అయితే ఒకే ఉమ్మడి రాష్ట్రంలో కలిసి పనిచేసిన తర్వాత విభజన తర్వాత వేర్వేరు రాష్ట్రాలకు కేటాయించబడిన పెన్షన్ల మధ్య ఇప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అందుతున్నటువంటి అదనపు పెన్షన్ మొత్తంలో చాలా వ్యత్యాసాలున్నాయి. ఈ వ్యత్యాసం కేవలం అంకెల్లోనే కాకుండా వారి జీవన ప్రమాణాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. కాబట్టి ఈ అదనపు పెన్షన్ అంటే ఏమిటి? మరియు 2 రాష్ట్రాల మధ్య ఈ వివక్ష ఎందుకు ఉందో మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. సాధారణంగా పెన్షనర్లు వయసు పైబడే కొద్దీ వారి అవసరాలు మారుతుంటాయి. ముఖ్యంగా 70 ఏళ్ళు దాటిన వారికి మందులు, ఆసుపత్రి ఖర్చులు మరియు సహాయకుల అవసరం పెరుగుతుంది. కాబట్టి వారికిచ్చే ప్రాథమిక పెన్షన్‌కు అదనంగా కొంత శాతాన్ని కలిపి ఇవ్వడమే ఈ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉద్దేశ్యం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పెన్షన్ల చెల్లింపు విషయంలో 2 ప్రభుత్వాలు తమ స్వంత నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఈ భారీ తేడాలు తలెత్తాయి. తెలంగాణ ప్రభుత్వం తన పెన్షన్ల పట్ల ఉదారత చాటుతూ భారీగా పెన్షన్లను పెంచగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక లోటును సాకుగా చూపుతూ తక్కువ చా తక్కువ శాతాన్ని ఖరారు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా అయితే మారింది. ఈ వ్యత్యాసాలను నిశితంగా పరిశీలిస్తే అధికారికంగా జారీ చేసినటువంటి జీవోలు ఈ తేడాలను స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం జూన్ 21, 2016న విడుదల చేసినటువంటి జీవో ఎంఎస్ నంబర్ 57 ద్వారా పెన్షనర్లకు అండగా నిలిచింది. ఇందులో వయసు పెరిగే కొద్దీ పెన్షన్ శాతాన్ని గణనీయంగా పెంచారు. దీనికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 22, 2022న విడుదల చేసినటువంటి జీవోఎంఎస్ నంబర్ 30 ప్రకారం పెన్షన్ రేట్లను చాలా తక్కువగా నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది వృద్ధ పెన్షనర్లు తాము ఆర్థికంగా నష్టపోతున్నామని, పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2 రాష్ట్రాల మధ్య ఉన్న పెన్షన్ రేట్ల వ్యత్యాసాన్ని లోతుగా పరిశీలిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. 70-75 ఏళ్ల మధ్య వయసున్న పెన్షనర్లకు తెలంగాణలో 15% అదనపు పెన్షన్ లభిస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌లో అది కేవలం 7% మాత్రమే. అంటే సగం కంటే తక్కువ. అదేవిధంగా 75 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వారికి తెలంగాణలో 20% అందుతుంటే, ఏపీలో కేవలం 12% మాత్రమే ఇస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ ఈ వ్యత్యాసం మరింత పెరుగుతూ పోతుంది. ఉదాహరణకు 80 ఏళ్లు నిండిన వారికి తెలంగాణలో 30% ఇస్తూ ఉంటే, ఏపీలో 20% మాత్రమే ఇస్తూ ఉన్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి తెలంగాణలో 40% అదనపు పెన్షన్ ఇస్తూ ఉంటే, ఏపీలో మాత్రం 25% వద్దే ఆగిపోయింది. 90 ఏళ్లు నిండిన వారికి వృద్ధులకు తెలంగాణ ప్రభుత్వం 50% అదనపు పెన్షన్ అందిస్తూ ఉంటే, వారికి కొండంత అండగా నిలుస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కేవలం అది 30% మాత్రమే ఉంది. 95 ఏళ్లు పైబడిన వారికి తెలంగాణలో 60% ఇస్తుంటే, ఏపీలో మాత్రం 35% ఇస్తూ ఉన్నారు. ఇక అత్యంత గౌరవంగా 100 ఏళ్లు నిండిన శతాధిక వయోవృద్ధులకు తెలంగాణ ప్రభుత్వం వారి ప్రాథమిక పెన్షన్‌కు సమానంగా అంటే 100% అదనపు పెన్షన్ ఇచ్చి గౌరవిస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 50% మాత్రమే ఇవ్వటం గమనార్హం. మరి తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్ల పట్ల ఇంతటి సానుకూల దృక్పథంతో ఉండటానికి ఈ యొక్క కారణం వృద్ధాప్యంలో వారు ఎదుర్కొనే సామాజిక మరియు ఆర్థిక ఒత్తిడిని గుర్తించడమే. వృద్ధులకు ఇచ్చే గౌరవం వారు చేసే ఖర్చుల రూపంలో తిరిగి ఆర్థిక వ్యవస్థకే చేరుతుందని, వారి ఆరోగ్యం బాగుంటే సమాజం బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను మరియు రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన రెవెన్యూ లోటును కారణంగా చూపిస్తూ కొత్త ఈ కోత విధించింది. కానీ పెన్షనర్లు వాదిస్తున్నదేంటంటే తాము ఉమ్మడి రాష్ట్రంలో ఒకే రకమైన సేవలందించామని, ఒకే రకమైన జీతాలు తీసుకున్నామని, మరి రిటైర్మెంట్ తర్వాత రాష్ట్రం మారినంత మాత్రాన
తమ పెన్షన్‌లలో ఇంత తేడా ఉండటం సామాజిక న్యాయం కాదని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల ప్రభుత్వం ముందు కొన్ని కీలక డిమాండ్లను ఉంచుతున్నారు. 70 ఏళ్లు నిండిన ప్రతి పెన్షనర్‌కు ప్రస్తుతం ఇస్తున్న 7% కనీసం 10% పెంచాలని, అలాగే 75 ఏళ్లు నిండిన వారికి 15% ఇవ్వాలని వారు కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం నియమించే పీఆర్సీ కమిషన్లు కూడా తెలంగాణ తరహాలోనే పెన్షన్ పెంపుదలపై స్పష్టమైన మరియు సానుకూల సిఫార్సులు చేయాలని వారు ఆశిస్తూ ఉన్నారు. కేవలం సర్వీస్ పెన్షనర్లకే కాకుండా వారి మరణాంతరం ఆధారపడే కుటుంబ పెన్షన్‌లకు కూడా ఈ అదనపు పెన్షన్ ప్రయోజనాలను వర్తింపచేయాలనైతే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒంటరిగా మిగిలిన వృద్ధ మహిళలకు ఆర్థిక సహాయం ఎంతో అవసరం. మొత్తంగా చూస్తే ఒకే వృత్తిలో ఉండి, ఒకే వయసులో ఉండి కేవలం భౌగోళిక సరిహద్దుల వల్ల ఇద్దరు పెన్షనర్ల ఆదాయంలో ఇంతటి భారీ వ్యత్యాసం ఉండటం అనేది వారి మనోభావాలను దెబ్బతీస్తోంది. 30 ఏళ్ల పాటు ప్రభుత్వ యంత్రాంగంలో కీలకంగా పనిచేసిన తమను ప్రభుత్వం కేవలం ఒక అంకెగా కాకుండా గౌరవించాల్సిన సీనియర్ సిటిజన్‌లుగా చూడాలని వారు కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చూపిన చొరవను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్ఫూర్తిగా తీసుకొని పెన్షనర్ల ఆర్థిక భద్రతను మెరుగుపరచడం ద్వారా వారికి ప్రశాంతమైన చివరి దశ జీవితాన్ని ప్రసాదించాల్సిన బాధ్యత ఉంది. భవిష్యత్తులో ఈ వ్యత్యాసాలు తొలగి అందరూ పెన్షనర్లకు సమానమైన గౌరవం మరియు ఆర్థిక భరోసా లభిస్తుందని ఆశిద్దాము.